గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనము రియాక్ట్లో డే 32 గాట్ ఇట్. డే 32 అంటే రియాక్ట్ థర్డ్ క్లాస్ 30 అయిపోయింది, 31st రిలీజ్ చేసా, 32 టుడే. ఓకే, లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. గాట్ ఇట్. లెట్స్ డౌన్లోడ్ ద మెటీరియల్. గాట్ ఇట్. Xenac 360 GSR. ఓకే, సో మనం స్టేట్స్ తర్వాత ప్రాపర్టీస్, స్టేట్స్ అండ్ ప్రాప్స్ ఇన్ రియాక్ట్. అది ఫంక్షనల్ కాంపోనెంట్ లో అండ్ ఆల్సో క్లాస్ కాంపోనెంట్ లో బోత్. తర్వాత ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, దానికి డిఫాల్ట్ ప్రాపర్టీస్ కూడా మనం సెట్ చేయొచ్చు అనమాట. చూడండి, డిఫాల్ట్ ప్రాప్స్ ఎలా సెట్ చేయొచ్చు. ఇలా డిఫాల్ట్ ప్రాప్ సెట్ చేయొచ్చు, దాంట్లో ప్రాపర్టీస్ కి టైప్స్ ఇవ్వచ్చు. గాట్ ఇట్. అవి కూడా మనము ఇంపోర్ట్ చేసి ఇవ్వాలన్నమాట క్లాస్ లో. ప్రాప్ ఫంక్షన్ ఇది ఏదైతే ఉందో దీనికి మనం ప్రాపర్టీ టైప్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇవన్నీ మనం ఈరోజు చూద్దాం. గాట్ ఇట్. సో దట్ ఈస్ గుడ్. లెట్స్ కంటిన్యూ. ప్రాప్స్ అంటే ఏంది, స్టేట్స్ అంటే ఏంది, మొత్తం A to Z. సో ఫస్ట్ డయాగ్రామ్ వేసేద్దాం. వెరీ గుడ్, డయాగ్రామ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ చూడండి, కోర్సెస్కి వెళ్తే ఇక్కడ ఇవన్నీ కోర్స్ కార్డ్స్. ఓకే, కోర్స్ కార్డ్ అనే ఒక కాంపోనెంట్. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేస్తే కోర్స్ డీటెయిల్స్ మొత్తం వచ్చింది. గాట్ ఇట్. కోర్స్ డీటెయిల్ ఇస్ ద చైల్డ్ కాంపోనెంట్, కోర్స్ కార్డ్ ఇస్ ద పేరెంట్ కాంపోనెంట్. అర్థమైందా? అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇది కోర్స్, రిమెంబర్ దిస్, కోర్స్ కాంపోనెంట్. ఓకేనా? కోర్స్ కాంపోనెంట్ అది ఫంక్షనల్ అయినా క్లాస్ అయినా మీ ఇష్టం, మనం ఏదైనా ఇస్తే అది. సో కోర్స్ కాంపోనెంట్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఇది ఉంది, అంతేనా? ఇది ఉంది మనకి, ఇట్స్ ఏ కోర్స్ కాంపోనెంట్. ఓకే, ఇది కోర్స్ కాంపోనెంట్, ఇది ఉంది మనకి. ఓకేనా? ఈ కాంపోనెంట్ లో ఏమేమి ఉన్నాయి కోర్స్ కాంపోనెంట్ లో మనకి? ఫస్ట్ కోర్స్ నేమ్, అంతేనా? కోర్స్ నేమ్ ఇస్ ద వాల్యూ, అంటే ఒక ప్రాపర్టీ అనుకో. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ కోర్స్ డిస్క్రిప్షన్, అంతేనా? కోర్స్ డిస్క్రిప్షన్ ఉంది, ఇది బ్లాక్ కాదు, ఇది ఇద్దాం. ఇదేంటి? కోర్స్ డిస్క్రిప్షన్ 2, కోర్స్ డిస్క్రిప్షన్. వాట్ ఇట్. క్లియర్ కదా? 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి కోర్స్ నేమ్, కోర్స్ డిస్క్రిప్షన్, దాని వాల్యూ ఇదే కదా ప్రింట్ అయింది. దాని తర్వాత యూట్యూబ్ ప్లేలిస్ట్ లింక్స్, అంతేనా? 3 వచ్చి అదే యూట్యూబ్ ప్లేలిస్ట్ లింక్, దాని వాల్యూ ఏదో ఉంది అదే కదా, దట్ ఈస్ ఫైన్. దాని తర్వాత మెటీరియల్స్ ఏమైనా ఉంటే మెటీరియల్స్ అన్ని, ఫైల్స్ అన్ని మనకు ఉంటాయి. అంటే మెటీరియల్స్ ఇస్ ఏ లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్. అది ఎలా ఉండొచ్చు? 4th మెటీరియల్స్ లింక్స్ అన్నమాట. అది అరే ఆఫ్ స్ట్రింగ్స్, అంతే కదా? అరే ఆఫ్ స్ట్రింగ్స్ అన్నమాట, సమ్ లింక్స్. ఇంతేనా? మెటీరియల్స్ మోర్ దెన్, అంటే మెటీరియల్స్ సిలబస్ 2 ఫైల్స్ అనుకోండి, మెటీరియల్ లింక్స్ కాదు, ఫైల్స్ అనుకోండి, అంతేనా? మోర్ దెన్ 1 ఫైల్ కదా. ఒకటి వచ్చి సిలబస్ URL, ఇంకోటి వచ్చి మెటీరియల్ URL. గాట్ ఇట్. ఏదైనా అనుకోండి, నాట్ ఎట్ ఆల్. ఈ 4 ఉన్నాయి మనకి. గాట్ ఇట్. ఇదంతా బాగానే ఉంది, ఇట్స్ కోర్స్ కాంపోనెంట్. కానీ మీరు ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో, అర్థమైందా, మీకు ఇంకొక కాంపోనెంట్ లోడ్ అవుతుంది. ఇంకొక కాంపోనెంట్ ఆ లోడ్ అయ్యే కాంపోనెంట్ ఏంది? ఆ లోడ్ అయ్యే కాంపోనెంట్ ఏంది? కోర్స్ డీటెయిల్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కానీ ఈ కోర్స్ లోడ్ అవ్వాలంటే దీనికి ఒక ఐడి ఉంటుంది. అంటే వీటితో పాటు దీనికి ఒక ఐడి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఐడి అంటే కోర్స్ ఐడి. ఆ కోర్స్ ఐడియే మీకు ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఈ ఐడి. గాట్ ఇట్.
అది కోర్స్ ఐడి. కోర్స్ ఐడి కూడా మీకుంది. అది కూడా ఒక ప్రాపర్టీనే. అది మీకు కనిపించదు. ఓన్లీ మనము నావిగేట్ చేయడానికి వాడతాం. అది మనం డిస్‌ప్లే చేయం కదా! యూజర్‌కి ఎందుకు ఐడీతో ఏం పని? కోర్స్ నేమ్ ఉంటే చాలు. నువ్వు ఏ కోర్స్ ఓపెన్ చేస్తున్నావు, డాట్ నెట్ వాడుతున్నావు అంటే దాని లింక్, దాని నేమ్ వల్లో, డిస్క్రిప్షన్ వల్లో నువ్వు యూజ్ చేస్తున్నావు. గాట్ ఇట్. ఇప్పుడు నేను ఈ కోర్స్ ఐడి దీనికి పంపించాలా లేదా? పంపిస్తేనే కదా కోర్స్ డీటెయిల్స్ ఓపెన్ అవుద్ది. నేను ఇది పంపిస్తేనే దీనికి లింక్‌లో కోర్స్ డీటెయిల్స్ ఓపెన్ అవుతది. గాట్ ఇట్. ఇప్పుడు ఇది లింక్ అనుకో. ఇది లింకు. ఒక్క నిమిషం. ఐ యామ్ కాపీయింగ్ దిస్ అగైన్. మీకు తెలుసు. ఇప్పుడు ఇది లింక్. ఈ లింక్‌లో కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయి చూడండి. కోర్సెస్ ఓపెన్ చేస్తే కోర్సెస్ టాబ్ ఓపెన్ అవుతది. ఆ టాబ్‌లో అన్ని కోర్సెస్ రెండర్ అయ్యున్నాయి. అర్థమైందా? దట్ ఈస్ ఫైన్. మల్టిపుల్ కోర్సెస్ రెండర్ అయ్యున్నాయి. కానీ ఇప్పుడు గో టు కోర్స్ అని ఎంటర్ చేయంగానే కోర్స్ చైల్డ్ కాంపోనెంట్‌కి మనం ఐడీ పంపిస్తే అప్పుడు దాన్ని మొత్తం రెండర్ చేస్తది. దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్‌లో ఉన్న మాడ్యూల్స్ ఏదైపోయింది దానికి సంబంధించినవి అన్నీ వస్తాయి. అంతేనా? సో, ఇది వి ఆర్ సెండింగ్ సమ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ కోర్స్ టు కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్. ఈ కోర్స్ డీటెయిల్ కాంపోనెంట్‌లోకి మనం ఐడీ పంపించాము, నేమ్ పంపించాము, డిస్క్రిప్షన్ పంపించాము, ఇవన్నీ పంపించాం. తర్వాత మాడ్యూల్ ఐడీస్ కూడా పంపించాం. ఆ మాడ్యూల్ ఐడీస్ ఇందాక మనం డిస్‌ప్లే చేయం. కానీ డీటెయిల్ వ్యూ కాంపోనెంట్ అంటే ఇది. అంటే ఒక కోర్స్ ఓపెన్ చేసినప్పుడు దాని డీటెయిల్ వ్యూ అంటే ఇది గదా! ఇది. ఈ వ్యూ దాని డీటెయిల్ వ్యూ. ఈ వ్యూలో నువ్వు అన్నీ ఓపెన్ జేయాలి. అన్నీ నీకు చూపించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కోర్స్ కాంపోనెంట్ మెయిన్ కాంపోనెంట్ అయితే కోర్స్ డీటెయిల్ చైల్డ్ కాంపోనెంట్ అవుతది. గాట్ ఇట్. కానీ నువ్వు దానికి పంపించాల్సిందేంది? కోర్స్ ఐడీ, కోర్స్ నేమ్, డిస్క్రిప్షన్ ఈ ఫైల్ యూఆర్ఎల్ పంపించాలి. నీ కోర్స్ ఐడీ ఉంటే చాలు. ఐడీ తోటి నువ్వు అన్నీ లోడ్ చేయొచ్చు. ఐడీ ఈస్ ద యూనిక్. అది ఎలా స్టోర్ అవుద్ది డేటాబేస్‌లో అంటే, నీకు డేటాబేస్ వచ్చినప్పుడు అర్థమవుద్ది. కానీ స్టిల్ నేనిప్పుడు అది ఎలా స్టోర్ అవుద్దో చెప్తా. అదొక ఎలా స్టోర్ అవుద్దో చెప్తే ఐడీ ద్వారా మనం అన్నీ పుల్ చేసుకోవాలొచ్చి మీకు అర్థమవుతది. గాట్ ఇట్. సో, ఎస్‌క్యూఎల్‌లో ఎలా స్టోర్ అవుద్దంటే ఐడీ కాలమ్, నేమ్, డిస్క్రిప్షన్, ఫైల్ ఐడీ, తర్వాత ఇమేజ్, యూఆర్ఎల్స్ అన్నీ లోడ్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు ఒక టేబుల్‌లో ఇదొక ఐడీ. అంటే ఇది కోర్స్ ఐడీ. నెక్స్టు కోర్స్ నేమ్. గాట్ ఇట్. నెక్స్ట్ కోర్స్ డిస్క్రిప్షన్ అంతేనా? స్పెల్లింగ్స్ రాంగ్ ఉంటే అదేం కాదు. థంబ్‌నెయిల్ ఉంది కదా! ఇమేజ్. దాని తర్వాత ఫైల్ ఐడీ ఏదో ఒకటి. సో, ఫైల్ ఐడీ కూడా మీరిక్కడ అవసరం లేదు. ఇస్తా. తర్వాత మాడ్యూల్స్, మాడ్యూల్స్ కూడా ఇక్కడ అవసరం లేదు. థంబ్‌నెయిల్ ఇంకేమైనా ఉన్నా మొత్తం ఒక టేబుల్ స్ట్రక్చర్‌లో ఫార్మ్ అవుద్ది. ఓకే. మీకిప్పుడే నేను ఎస్‌క్యూఎల్ డీప్‌గా చెప్తే ఇబ్బంది పడతారు. సో, ఇప్పుడు కోర్స్ ఐడీ వచ్చి ఫస్ట్ కోర్స్ మనం ఏది తీసుకున్నాం ఇది తీసుకున్నాం గదా! దాని కోర్స్ ఐడీ ఇది. కదా! మీకు ఎస్‌క్యూఎల్ రాలేదు కాబట్టి మీకిప్పుడు చెప్తే అర్థం కాదు. నేను ఓన్లీ ఫ్యూ కాలమ్సే చెప్తున్నా. మిగతావి ఫైల్స్ ఇవన్నీ ఎలా స్టోర్ అవుతాయంటే మీకిప్పుడు నేను అది రాసి చూపించలేను. చూపిస్తే ప్రైమరీకి, ఫారిన్‌కి చాలా ఉంటాయి. ఓకేనా? ఐడీలో స్టోర్ అయిందనుకో. ఓకే. తర్వాత కోర్స్ నేమ్ అనే దాంట్లో స్టోర్ అయింది. అర్థమైంది గదా! ఈ నేమ్. అట్లా ప్రతీది బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్ అని ఉంటది. దాని లోపల మనం స్టోర్ చేసేసుంటాం. అర్థం సో, ఐడీ ఉంటే మీకన్నీ వచ్చేసినట్టేనా? ఐడీని బేస్ చేసుకొని మనం మొత్తం తీసుకురావచ్చు. గాట్ ఇట్. మనం ఐడీ ప్రాపర్టీగా పంపిస్తున్నాం. నేమ్, డిస్క్రిప్షన్ ఈ 3 ప్రాపర్టీగా పంపిస్తున్నాం అని అనుకోండి. ఈ సినారియోలో. గాట్ ఇట్. ఎప్పుడైతే గో టు కోర్స్ అని క్లిక్ చేశారో, అప్పుడు వెంటనే కోర్స్ డీటెయిల్ ఓపెన్ అవుతుంది. ఇదేనా? మళ్ళా బ్యాక్ టు కోర్స్ ఎళ్దాం. ఎప్పుడైతే నేను గో టు కోర్స్ అని క్లిక్ చేశానో వెంటనే ఈ కోర్స్ డీటెయిల్ వ్యూ కాంపోనెంట్ లోడ్ అవుతుంది. అది ఎందుకు? నువ్విచ్చిన ఐడీ ప్రకారం. అంటే నువ్వు పంపించిన ఐడీ ప్రకారం ఇట్ ఈస్ ఓపెనింగ్ డీటెయిల్ వ్యూ కాంపోనెంట్. గాట్ ఇట్. యాహ్! ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఓకే. డీటెయిల్ వ్యూ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది కదా! ఈ డీటెయిల్ వ్యూ కాంపోనెంట్‌కి మీరు పంపించే ఇన్‌పుట్స్‌ని ప్రాప్స్ అంటాం. గాట్ ఇట్. ప్రాప్స్ ఆర్ ఇన్‌పుట్స్ ఫర్ ఎనీ కాంపోనెంట్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ కాంపోనెంట్. రిమెంబర్ థిస్ పాయింట్ ఆల్వేస్. గాట్ ఇట్.
ఇప్పుడు మనం ప్రాప్స్లోకి వెళ్దాం, తర్వాత స్టేట్స్లోకి వెళ్దాం. ఎక్కడున్నాయి రియాక్ట్ ప్రాజెక్ట్స్? ఇక్కడ సరే, విఎస్ కోడ్ ఓపెన్ చేసి అదే వస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఫైన్. అంటే రీసెంట్ ఓపెనింగ్స్ ఉంటాయి, రీసెంట్ ఓపెన్ ఫైల్స్ ఉంటాయి. ఇది ఎక్కడుంది? రైట్ క్లిక్ వచ్చి రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. మనం ఎక్కడ క్రియేట్ చేసాం గుర్తు పెట్టుకుందాం. సేనక్ 360లో రియాక్ట్ ప్రాజెక్ట్స్ లో సేనక్ ప్రాక్టీస్ లో ఉంది. ఓకే రైట్, ఫైన్, దట్ ఈస్ గుడ్. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. క్లోజ్ ఆల్. నువ్వు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడైనా సరే క్లోజ్ ఆల్ ఇవ్వచ్చు. ఇవన్నీ క్లోజ్ చేసేయండి ప్రెసెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? కోర్సెస్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఎస్ఆర్సి మీద న్యూ ఫైల్ క్లిక్ చేసి కోర్సెస్ డాట్ జేఎస్ఎక్స్ అని చెప్పి ఒకటి తీసుకుందాం. ఓకే, మళ్ళీ ఇంకొకటి ఫైల్ తీసుకుందాం, కోర్స్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కోర్సెస్ ఉన్నాయంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ తీసుకుందాం, ఫంక్షన్ కోర్సెస్. సో ఇప్పుడు నేనేమంటానంటే దట్ ఈస్ ఫైన్. నేను ప్రాపర్టీస్ సెండ్ చేసే ముందు నా దగ్గర ఒక స్టేట్ అనేది ఉండాలి. స్టేట్, ఐ ఆమ్ స్టోరింగ్ ఏ స్టేట్. If you want to update the state, I can update it. If you want to erase the records or delete the records, I can delete it. But I want to maintain data state. ఇక్కడ జస్ట్ రిటర్న్ పెట్టేసి వదిలేద్దాం, దీని బాధ మనం తట్టుకోలేకున్నాం. ఓకేనా? జస్ట్ అలా పెట్టేయండి దాన్ని. దాని బాధ అంటే ఏదో ఒకటి ఇన్పుట్ ఇవ్వు అని అడుగుతుంది, అందువల్ల ఇన్పుట్ ఇచ్చేసా, ఫ్రాగ్మెంట్ ఇచ్చి వదిలేసా. సో డేటా స్టేట్ టు మెయింటైన్ అండ్ అప్డేట్ డేటా ఇన్సైడ్ ఏ కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ లోపల, అది ఫంక్షన్ కాంపోనెంట్ అయినా క్లాస్ కాంపోనెంట్ అయినా, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ద డేటా, గాట్ ఇట్? ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ద డేటా, అది డేటా ఒక వేరియబుల్ అయినా ఏదైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఇట్, దెన్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ యూ వాంట్ టు సెట్ సమ్ స్టేట్స్. States are the data inside the component. Got it? We have state, set state. ఇప్పుడు it is a class component, functional component. How to set states in the functional components? వద్దు, నేను రాసుకుంటా. సో వీ హ్యావ్ ఎ కాన్స్టెంట్ అని డిక్లేర్ చేసి మనం కోర్సెస్ అనిద్దాం. సెట్ కోర్సెస్ ఈక్వల్ టు యూ స్టేట్. యూ స్టేట్ ఎక్కడ ఉంది, ఎలా వచ్చిందని చెప్తా. ఇక్కడ ఐ వాంట్ టు ఇంపోర్ట్ యూ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. సో రియాక్ట్ లోంచి యూ స్టేట్ అని ఇంపోర్ట్ చేస్తాం. 1 సెకండ్ మా. రియాక్ట్ నుంచి గాట్ ఇట్, యా. సో యూ స్టేట్, రియాక్ట్ నుంచి యూ స్టేట్ అని ఇంపోర్ట్ చేసాం. యాక్చువల్గా యూ స్టేట్ ఏంటంటే ఏ లైఫ్ సైకిల్ హుక్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ రియాక్ట్ 16. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా 16.8 లో మనం వాడుతున్నాం అని. సో 16.8 నుంచి మనం ఫంక్షనల్ కాంపోనెంట్ హెవీగా వాడుతున్నాం, అది ఆ వర్షన్లో రిలీజ్ చేసింది. యూ స్టేట్ ఏంటి అంటే మనము ఒక వేరియబుల్ని, ఇది కాన్స్టే కానీ ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్, కోర్స్ అనేది ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి, నేను కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 20 ఇచ్చా. దీన్ని మనం మార్చలేం, కెనాట్ మాడిఫై. గాట్ ఇట్? కానీ మనము దీన్ని మార్చొచ్చు. an object can be changed, but a primitive value cannot be changed in the constant. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిమంటారా? రైట్ క్లిక్ అని ఇన్స్పెక్ట్. నేనేం చేశాను ఇక్కడ, కాన్స్ట్ ఏజ్ ఈక్వల్ టు 28 ఇచ్చాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 23 ఇచ్చా. అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్, ఐ కెనాట్ రీఅసైన్. రీఅసైనేషన్ ప్రాబ్లం, ఇట్స్ ఎ ప్రాబ్లం. అంటే రీఅలకేటింగ్ ద మెమరీ ఇస్ ఎ ప్రాబ్లం. బట్ కాన్స్ట్ లో నేను ఓబీజే ఇచ్చి ఇలా ఇచ్చా. ఇప్పుడు చూడండి, ఓబీజే ఆఫ్ నేమ్ ఈక్వల్ టు సాగర్ ఇచ్చా, ఓబీజే ఆఫ్
ఏజ్ ఈక్వల్ టు 27 ఇచ్చాను. ఇప్పుడు నేను console.log obj ఇస్తే వచ్చిందా? కానీ నేను obj ఈక్వల్ టు రీఅసైన్ ఇస్తే వస్తదా? రాదు. దట్ ఈస్ వాట్ రీఅసైన్ will not work in constant, but modifying the existing object will work. But modifying the existing value reassignment will not work because primitives are the value types. Reference type కాదు, ఆబ్జెక్ట్స్ ఆర్ ద రెఫరెన్స్ టైప్స్. కాబట్టి సేమ్ మెమరీ లొకేషన్ లో రీఅసైన్ కాకుండా ఉన్న ఆబ్జెక్ట్ నే దాని లోపల కీస్ వాల్యూస్ డిలీట్ చేసి యాడ్ చేస్తా ఉండొచ్చు. యు గాట్ ఇట్. బట్ యూ కెనాట్ రీఅసైన్ ఇట్. ఇక్కడ రీఅసైన్ ఇచ్చినా రాంగే, ఇక్కడ రీఅసైన్ ఇచ్చినా రాంగే. కానీ ఉన్న ఆబ్జెక్ట్ ఎంటీ అయినా సరే దాని లోపల మనం కీ వాల్యూస్ యాడ్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ మార్చుకుంటా ఉండొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. గుర్తు పెట్టుకోండి ఈ స్క్రీన్ షాట్. ఓకేనా? దిస్ ఇస్ వాట్. గాట్ ఇట్. ఇది నేను మీకు అప్లోడ్ చేస్తా. అర్థమైందా? సో దట్ యూ విల్ అండర్స్టాండ్. కాన్స్ట్ we cannot assign it. So once we do that, memory allocation will happen newly. That is violation of const. Are you getting my point? అర్థమైంది కదా? violation of const. అర్థమైందా? but we can modify the existing objects. We can modify the existing objects which are reference to the same memory. Got it? అది నేను రాసింది ఇక్కడ. అలా. సో ఈ ఎగ్జాంపుల్ నేను నీకు ఇస్తా. Got it? Save as const value and reference modify values changing. Got it? ఇది నేను అప్లోడ్ చేస్తా వెంటనే, సో దట్ యూ విల్ నాట్ మిస్ దిస్. ఓకే, అడ్మిన్కి వెళ్ళి కోర్సెస్ లో జావా ఫుల్ స్టాక్ లో రియాక్ట్ లో స్టేట్స్ అండ్ డ్రాప్స్ లో ఇక్కడ అప్లోడ్ చేస్తా. యూ కెన్ అండర్స్టాండ్ దట్. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆన్ ద సేమ్ టైం ఐ విల్ అప్లోడ్ ఇన్ ద సేమ్ టైం. అప్పటికప్పుడే అప్లోడ్ అయిపోవాలి, అది మీకు వచ్చేయాలి అంతే. క్లియర్? నేను మళ్ళీ చేయడం, ఈ పని రేపు చేయడం అట్లాంటివి ఏమి ఉండకూడదు మన దగ్గర. ఓకే, ఏ రోజు పని ఆ రోజే. క్లియర్ కదా? మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇబ్బంది ఏం లేదు కదా. సో నా దట్ ఈస్ వై కోర్స్ అనేది ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అనుకో, అంతేనా? అది ఎలా ఉంటది? ఇలా ఆబ్జెక్ట్స్ రకాలుగా ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు, జావా స్క్రిప్ట్ చేసిన వాళ్ళకి JSON నోటేషన్ ఆల్రెడీ తెలుసు. సో నా నేనేం చేస్తానంటే ఒక అరేలో మల్టిపుల్ కోర్సెస్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆర్ గెటింగ్ మై పాయింట్? దీంట్లో ఫస్ట్ కోర్స్ ఐడి వచ్చి దీనికి నేను ఇదే ఇస్తున్నా. మనం ఏదైతే ఉందో ఇదే తీసుకోండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ కోర్స్ నేమ్ రియాక్ట్ చేసి డ్యూరేషన్. అబ్బా ఫీ చాలా మంది వచ్చేసారా? సర్లే, డిస్క్రిప్షన్ ఇవే అనుకోండి, డ్యూరేషన్ అనుకోండి. ఒక డమ్మీ డేటా మనకి ఇచ్చింది, దీంట్లో కొన్ని మారుద్దాం. సేమ్ ఐడి ఉండకూడదు కదా, కాబట్టి జిగ్జాగ్ గా చేద్దాం వీటిని. ఓకే, జిగ్జాగ్ గా చేస్తే మనకి డిఫరెంట్గా ఉంటుంది ఐడి. గాట్ ఇట్? అలాగా అన్నిటిని జిగ్జాగ్ చేసేద్దాం. క్లియర్? అర్థమైంది కదా? అలా జిగ్జాగ్ చేసాం. అలా జిగ్జాగ్ చేసాము. వ్యూ, యాంగులర్, నోడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉన్నాయి మనకి. అంటే ఇనిషియల్లీ we set the courses objects as a multiple courses. Got it?
ఇప్పుడు దిస్ ఈస్ ద స్టేట్. ఇది ఈ కోర్స్ నుంచి బయటకి వెళ్తుందా, యాక్సెస్ చేయగలుగుతామా? చేయలేము. బట్ వీ కెన్ అప్డేట్ ఇట్ ఎవ్రీ టైమ్. ఓకే, వీ కెన్ అప్డేట్ ఇట్. ఎలా? హౌ టు డూ దట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బటన్, ఐ హ్యావ్ ఎ డివిజన్. ఓకే, ఐ హ్యావ్ ఎ బటన్ అప్డేట్ కోర్స్. ఇప్పుడు నేనేం అప్డేట్ చేస్తున్నాను? ఎలాంటి కోర్సు? ఆన్ క్లిక్ ఇక్కడ మనం ఒక ఫంక్షన్ రాద్దాం. కాన్స్ట్ అప్డేట్ కోర్స్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ కోర్స్ అప్డేట్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దాం. ఐడి, లెట్ ఐడి ఈక్వల్ టు ఈ కోర్స్ అప్డేట్ చేద్దాం. ఓకేనా? ఐడి ఈక్వల్ టు ఇది అనుకోండి. ఓకేనా? దట్ ఈస్ ఫైన్. దీనికి ఈక్వల్ టు ఇచ్చి అప్డేట్ కోర్స్ అనే మెథడ్ డైరెక్ట్ గా నువ్వు ఈ ఫంక్షన్ ఇచ్చేస్తే అది దానికి బైండ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఈ కోర్సెస్ నుంచి ఈ ఐడిని బేస్ చేసుకుని ఐ వాంట్ టు ఫైండ్ ద కోర్స్ కదా. కాన్స్ట్ కోర్స్ ఈక్వల్ టు కోర్సెస్ డాట్ ఫైండ్ కోర్స్ ఈక్వల్ టు కోర్స్ డాట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు ఐడి. అంతేనా? మార్చి దాన్ని వ్యూ చేసి 3 పెట్టేసి వ్యూ చేసి ఫుల్ స్టాక్ పెడతా. ఫుల్ స్టాక్ పెట్టి ఫైన్. ఇప్పుడు నేను కోర్స్ అప్డేట్ చేశా. గాట్ ఇట్. కోర్స్ అప్డేట్ చేశా. కానీ నేను దాని ఇండెక్స్ కనుక్కోవాలి. ఏ ఇండెక్స్ లో ఉంది? 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. అప్పుడు నేనేం చేయాలి? లెట్ కోర్స్ ఇండెక్స్. సో ఇప్పుడు దాని ఇండెక్స్ నేను ఇక్కడే ఫైండ్ అవుట్ చేస్తా. ఫైండ్ ఇండెక్స్ చేస్తా. అర్థమైందా? ఫైండ్ ఇండెక్స్ చేస్తే నాకు ఇండెక్స్ వచ్చింది. ఫైండ్ బదులు నేను ఫైండ్ ఇండెక్స్ చేస్తా. అప్పుడు నేనేం చేయొచ్చు? ఐ విల్ క్రియేట్ కాన్స్ట్ కోర్స్ ఈక్వల్ టు కోర్సెస్ ఆఫ్ ఇండెక్స్. అంతే కదా. ఈ కోర్సెస్ లో ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకుని అది తెచ్చుకొని దానికి నేను అసైన్ చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ నేనేం చేయొచ్చు? ఈ అప్డేటెడ్ కోర్సెస్ ఏం చేయొచ్చు తెలుసా? చూడండి. లెట్ ఆల్ కోర్సెస్ ఈక్వల్ టు, మీ కోర్సెస్ అన్ని ఒక దాంట్లో మెన్షన్ చేసి ఆల్ కోర్సెస్ ఆఫ్ ఇండెక్స్, మీరు ఏదైతే ఉందో ఇండెక్స్ దాంట్లో ఈ కోర్సుని రీప్లేస్ చేస్తున్నా. అంతే కదా. ఫైనల్ గా సెట్ కోర్సెస్ ఆల్ కోర్సెస్ మెన్షన్ చేస్తాను. గాట్ ఇట్. దట్ ఈస్ హౌ ఐ కెన్ అప్డేట్ ద కోర్స్. గాట్ ఇట్. అదే కోర్స్ నేను ప్రింట్ చేస్తున్నా ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ అని మెన్షన్ చేసి H1 అని ప్రింట్ చేసి నేనేం చేస్తాను అంటే ఫస్ట్ 1 కోర్స్ నేను ప్రింట్ చేస్తున్నా. పారాగ్రాఫ్ ఇచ్చి ఇండెక్స్ ఐడి. సో ఇండెక్స్ ఏ కోర్స్ మనం ఇండెక్స్ ఇచ్చిండేది? ఫస్ట్ కోర్స్ అనుకోండి. 1 ఐడి వచ్చి కోర్సెస్ ఆఫ్ 1 డాట్ కోర్స్ ఐడి. అంతేనా? దీని నేమ్ కూడా ప్రింట్ చేస్తున్నా. కోర్స్ నేమ్. అంతేనా? కోర్సెస్ ఆఫ్ 1 డాట్ కోర్స్ నేమ్. అంతేనా? సో మనం 1 ఇండెక్స్ నుంచే కదా తీసుకుంటున్నాము. అంటే ఇది ఎక్కడి నుంచి ఉంది? సెకండ్‌దే కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఈ కోర్సెస్ అంటే నేనేం చేస్తున్నానంటే సెకండ్ ఇండెక్స్ లో ఉండే కోర్స్ అంటే ఫస్ట్ ఇండెక్స్ లో ఉండేది అంటే సెకండ్ రికార్డ్ ని నేను ప్రింట్ చేసే దాని పేరు ఇది. నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో ఐడిని బేస్ చేసుకొని నేను దాని ఇండెక్స్ తెచ్చుకున్నా. అంటే ఫస్ట్ కదా దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2. సో బేసికల్లీ ఐడిని బేస్ చేసుకొని నేను దాని ఇండెక్స్ తీసుకొస్తున్నా కాబట్టి దాని ఇండెక్స్ 1 కదా వస్తది. ఆ 1 ఇండెక్స్ బేస్ చేసుకున్న కోర్స్ ఫస్ట్ మనం తీసుకొచ్చి బయటికి దాని వాల్యూస్ అన్నీ మార్చేస్తాం. వాల్యూస్ అన్నీ మార్చేసి మళ్ళీ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ తెచ్చుకొని ఒక అరేలో యేసుకొని, ఆ అరేకి మళ్ళా రీఅసైన్ చేస్తున్నాం. రీఅసైన్ చేసి సెట్ కోర్స్. అంటే ఫైనల్‌గా రీఅసైన్ చేసిన ఈ కోర్సెస్ అన్నీ చేంజ్ అయిన తర్వాత దీంట్లో చేంజ్ కోర్సెస్ ఉంది కాబట్టి, చేంజ్ చేసిన దాన్ని మనం రీఅలొకేట్ చేసాం గదా. ఫైనల్‌గా దాన్ని సెట్ చేస్తే ఇవన్నీ మారుతాయన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనము ఈ కోర్సెస్‌ని index.jsలో యుటిలిటీ కింద ఇక్కడ కోర్సెస్ కూడా మెన్షన్ చేద్దాం. ఇప్పుడు యుటిలిటీ హోమ్ ఈ 2 తీసేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి దీన్ని రన్ చేయండి. npm స్టార్ట్. లెట్ ఇట్ ఓపెన్. ఓకే.
చూద్దాం ఏమవుతుందో. కోర్సెస్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడి నుంచి? లైన్ నెంబర్ 13 index.js. ఓకే, చూద్దామా? ఎందుకంటే ఈ కోర్సెస్ మనం ఇంపోర్ట్ చేయలే ఇంకా. చూడండి, ఇంపోర్ట్ చేయలేదంటే మనం ఇక్కడ కోర్సెస్ కదా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ ఇంపోర్ట్. అర్థమైందా? ఎక్స్పోర్ట్ చేస్తే ఇంపోర్ట్ చేయగలరు. ఇప్పుడు ఇంపోర్ట్ ఖచ్చితంగా స్టేట్మెంట్ వస్తుంది. అదిగో ఇంపోర్ట్ అయింది, ఇప్పుడు వస్తుంది అది. దట్ ఈస్ ఫైన్. చూడండి, నేను ఇప్పుడు అప్డేట్ కోర్స్ చేసినప్పుడు మళ్ళీ ఫుల్ స్టాక్ అయింది. అర్థమైందా? దీన్ని ఇప్పుడు డీబగ్ చేయి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. నీకు ఇక్కడ కాంపోనెంట్స్కి వెళ్ళు. కాంపోనెంట్స్ లో కోర్సెస్ కాంపోనెంటే కదా ఉంది. చూడండి, ప్రెసెంట్ స్టేట్ లో ఏముంది? ఇది ఉందన్నమాట 01 కోర్స్ ఐడి ఇదే కదా. ప్రెసెంట్ ఇది ఉంది. రీఫ్రెష్ చేయి మళ్ళీ. కోర్సెస్కి వెళ్ళు. courses.js కాంపోనెంట్సే కదా. అంటే రియాక్ట్ డెవ్ టూల్స్ వేసుకున్న తర్వాత ఇది అప్డేట్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని డీబగ్ చేసి మీకు చూపిస్తా. కోర్సెస్ చూడండి, నేను రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు ఏంది? ఇది ఉంది కదా, కోర్సెస్ ఎక్స్పాండ్ చేయి. ఇక్కడ అనానిమస్ లో స్టేట్ ఉంది కదా, దీని స్టేట్ ఏంటి? ఫస్ట్దే కదా మనం తీసుకుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే అప్డేట్ చేస్తానో చూడండి, అప్డేట్ అయింది చూడండి. సో దట్ ఈస్ వై ఇట్స్ అప్డేటెడ్. ఇప్పుడు నేను సోర్సెస్ లోకి వెళ్ళి Ctrl+P ఎంటర్ చేసి courses.js వెళ్ళి ఇక్కడ నేను పాయింటర్ పెట్టేస్తాను. ఇప్పుడు డీబగ్ చేసి చూడండి. అప్డేట్ కోర్స్ ఎప్పుడైతే చేశానో ఫస్ట్ ఐడిని బేస్ చేసుకుని నేను ఫైల్ ఇండెక్స్ తీసుకున్నాను. సో అది ఏ ఇండెక్సెస్ లో ఉంది? మనకి ప్రెసెంట్ ఇండెక్స్ 1 లో ఉంది. అంటే ఇదే కదా. దాన్ని చేసుకొచ్చిన కోర్సుని నేను మాడిఫై చేసేస్తున్నా ప్రతి ప్రాపర్టీ. చేసిన తర్వాత యాక్చువల్ గా ఉన్న కోర్సెస్ మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. దాన్ని స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా ఒక వేరియబుల్ లోకి వేసుకొని దాంట్లో ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ చూడండి, ఆల్ కోర్సెస్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ లో ఓల్డ్ ఎలిమెంట్ ఉంది. యాక్చువల్ గా మారిపోయింది ఆల్రెడీ ఇండెక్స్ ని బేస్ చేసుకొని. మళ్ళా చూడండి, మనం ఇచ్చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఆల్ కోర్సెస్ లో మారిపోయింది. అంటే మనం షాలో కాపీ చేస్తున్నాం అక్కడ. సో ఇప్పుడు షాలో కాపీ ఏంటి అంటే, మీరు చూడండి, ఇది మనం రీఅసైన్ చేయకముందే ఇదే లైన్ లో ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. అదే షాలో కాపీ అంటే అరే ఇస్ ద రెఫరెన్స్ టైప్ కదా. చూడండి, మీరు అప్డేట్ చేయకముందే అది అప్డేట్ అయిపోయింటది. మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ మీరు చేంజ్ చేయంగానే చూడండి, ఆల్ కోర్సెస్ లో ఇండెక్స్ 1 లో ఉన్నది ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఇట్స్ ఎ రెఫరెన్స్ టైప్. సో అప్పుడు ఏం చేయాలి మీరు? అది రెఫరెన్స్ టైప్. అరే రెఫరెన్స్ టైప్ కదా, ఇండెక్స్ లో ఉన్నదాన్ని మనం చేంజ్ చేసేసాం. డైరెక్ట్ గా మనం ఇంకేం చేంజ్ చేయబడలే. మనం చేంజ్ చేయబడలేదు. డైరెక్ట్ గా ఇట్ విల్ ఆటోమేటిక్లీ అప్డేట్ అనమాట. ఇట్ విల్ ఆటోమేటిక్లీ అప్డేట్ అంటే మనం ఇలా చేంజ్ చేయబడలే. బేసికల్ గా డైరెక్ట్ గా ఆల్ కోర్సెస్ ఇచ్చినా సరిపోద్ది. ఇలా ఇండెక్స్ లో మళ్ళీ రీఅసైన్ చేయబడలే. ఎందుకంటే మీరు ఇండెక్స్ ప్రకారం ఒక కోర్స్ తెచ్చుకున్నప్పుడు అది రెఫరెన్స్. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ కదా, అది రెఫరెన్స్. దాన్ని చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోద్ది. కానీ దాన్ని మళ్ళీ సెట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు హెల్ప్ టు అప్డేట్ అనమాట. సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. గాట్ ఇట్. అలాగా సెట్ కోర్స్ ఈస్ యూజ్డ్ టు అప్డేట్ దిస్ ఎవ్రీ టైమ్ దాన్ని అప్డేట్ చేయడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నేను ఇలా చేయడం కంటే నేను ఎలా చేయొచ్చు తెలుసా? ఇలా చేశాను కదా, డైరెక్ట్ గా డాట్ కోర్సెస్, ఆల్రెడీ మన కోర్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో కోర్స్ ఇస్తాం. గాట్ ఇట్. ఇలా ఇవ్వచ్చు మనం. అలా ఇచ్చినా కూడా ఇట్ విల్ బి సెటిల్ డౌన్ అనమాట. చూడండి, మళ్ళీ చేసి చూపిస్తా. అలా ఎందుకు ఇవ్వాలి, అలానే ఎందుకు ఇవ్వాలి అనేది నేను మీకు చెప్తా. ఇది అప్డేట్ చేసినప్పుడు చూడండి, సో మన కోర్సెస్ ఉన్నాయి కదా 5. చూడండి 5 లో ఇది అప్డేట్ అయిపోయింది అనమాట. సో ఇలానే ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇది దేని మీద ట్రాక్ అవుతుంది? ఐడి మీద ట్రాక్ అవుతుంది. నేను ఎప్పుడైతే అప్డేటెడ్ కోర్స్ ఇచ్చానో అది ఆల్రెడీ ఉన్నదాన్ని రీప్లేస్ చేస్తుంది. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఉన్నదాన్ని కోర్సెస్ అన్ని కాపీ చేసి అరేలో ఒక కొత్త న్యూ కోర్స్ ఇచ్చా అప్డేటెడ్ది. ఆల్రెడీ ఆ కోర్సులో ఐడి ఏంటి? కోర్స్ ఐడి ఇది కదా, దాన్ని అది రీప్లేస్ చేసుకొని అప్డేట్ చేసుకుంటుంది ఆటోమేటిక్ గా. గాట్ ఇట్. అలాగా దాన్ని రీప్లేస్ చేసుకొని అప్డేట్ చేసుకుంటారు. సో దట్ సెట్ కోర్స్ ఈస్ టు సెట్.
ఇప్పుడు ఈ కోర్సెస్‌ని దీన్ని మీరు బయటికి పంపించలేరు. కాబట్టి మీరు ఒక ప్రాపర్టీ లాగా కోర్స్ కార్డ్‌కి పంపించొచ్చు. కోర్స్ డీటెయిల్‌కి. అర్థమైందా? ఈ కోర్స్ డీటెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు? దట్స్ ఎ ప్రాపర్టీ. కోర్స్ డీటెయిల్స్ అని నేను ఒకటిస్తా ఇప్పుడు. ఓకేనా? సో, మీకు ఏమేమి వస్తున్నాయో మీకు తెలియనప్పుడు యూ జస్ట్ మెయింటైన్ ద ప్రాప్స్. ప్రాప్స్‌లో ఏమైనా రాని. దాన్ని మీరు ఎలా సెట్ చేయొచ్చు? కాన్స్ట్ కోర్స్ ఒక కోర్సే కదా వస్తది. కోర్స్ డీటెయిల్స్ అంటే ఒక కోర్సే కదా! సెట్ కోర్స్. ప్రాప్స్‌లో వచ్చిన కోర్స్ మీరివ్వచ్చు. ఓకేనా? దాన్ని మీరు యూ విల్ రిటర్న్ అంటే యూ విల్ ప్రింట్ ఇట్. మనం ఏం చేయాలి? కోర్స్ డీటెయిల్స్ ఇచ్చి, కోర్స్ ఐడీ, కోర్స్ ఫీ, డ్యూరేషన్, ఇన్‌స్ట్రక్టర్. ఓకేనా? ఇది అర్థమైపోయిందా? సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా కాల్ చేయాలి? ఎక్స్‌పోర్ట్ ఇద్దాం. ఓకేనా? ఎక్స్‌పోర్ట్ ఇస్తేనే మనం ఇంపోర్ట్ చేయగలుగుతాం. దీన్ని కోర్స్ డీటెయిల్ మనం ఎలా చేయాలి? చూడండి కోర్సెస్‌కెళ్ళండి. ఇంక ఇది వదిలేసేయండి. నేను ఇస్తున్నా. కోర్స్, కోర్స్ డీటెయిల్స్. కోర్స్ ఈక్వల్ టు కోర్సెస్ ఆఫ్ 0 5 సార్లు 3 ప్రింట్ చేస్తున్నా. ఈ కోర్స్ మీరు ఏదైతే ఇచ్చారో ఈ కోర్స్ డీటెయిల్స్‌లో అంటే ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ఇలా వస్తది మీకు. ప్రాప్స్, ప్రాప్స్‌లో మీకిలా వస్తది కోర్స్. మీరేదైతే ఇచ్చారో కోర్సు అది ఆబ్జెక్ట్ ఇలా వస్తది. అంటే ఈ కోర్స్ ఏదైతే మీరిచ్చారో ఈ కోర్సెస్‌లో ఇలా వస్తదన్నమాట యాస్ ఇట్ ఈస్‌గా. ఇలా వస్తది మీకు. కోర్స్ డీటెయిల్స్‌లో యాస్ ఇట్ ఈస్‌గా ఇలా వస్తది. ఇది. మీరిచ్చిందే. యాక్చువల్‌గా మీరిచ్చింది ఆబ్జెక్ట్‌లో ఎలా అవుద్ది? ఇలా అవుతది. సో, ఇక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకుంటారు. అంటే మీరిచ్చిన ప్రాప్స్‌లో నుంచి డాట్ కోర్స్ అని మెన్షన్ చేస్తే వచ్చేస్తది. దీన్ని మీరింకా అసలు డౌటే లేదు ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కావాలంటే చూడండి. డౌట్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతది. మీరు వద్దన్నా ఎగ్జిక్యూట్ అవుద్ది. మీరు కావాలన్నా ఎగ్జిక్యూట్ అవుద్ది. యూజ్ స్టేట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అంటే యూజ్ స్టేట్ నువ్వు ఇంపోర్ట్ చేయాలి గదా! రియాక్ట్ నుంచి. ఇప్పుడు నువ్వు వద్దన్నా ఎగ్జిక్యూట్ అవుద్ది. నువ్వు రావద్దన్నా యూజ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడి నుంచి? కన్సోల్‌లోకెళ్ళండి. చాలా ఉన్నాయి. మళ్ళీ రీరన్ చేద్దాం. వచ్చిందా? క్లియర్ గదా! దీనికి కొంత సీఎస్ఎస్ ఇద్దాం. కొంత. ఎక్కువొద్దు. ఎలా ఇద్దామంటే కాన్స్ట్ స్టైల్స్ ఈక్వల్ టు బోర్డరు, ప్యాడింగు, మార్జిను. ఈ స్టైల్ ఏదైతే ఉందో స్టైల్ పారాగ్రాఫ్ ఇలా నిన్న జెప్పాను గదా! దీనికి స్టైల్‌లో స్టైల్ పారాగ్రాఫ్ ఇచ్చేద్దాం. కొంచెం నైస్‌గా అర్థమైంది గదా! సో, దీనికి సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్యూటిఫుల్‌గా ఇద్దాం. లైట్ బ్లూ ఇచ్చి కొంచెం ప్రశాంతంగా ఇచ్చామనుకోండి అది ప్రశాంతం అయిపోద్ది. ఇప్పుడు చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సీఎస్ఎస్‌లో అయితే ఇవన్నీ జావా స్క్రిప్ట్ కదా! ఇది జావా స్క్రిప్ట్ వేలో మనం రాసాం. సీఎస్ఎస్‌లో అయితే హైఫన్ వర్క్ అవుద్ది. అదే జావా స్క్రిప్ట్‌లో అయితే క్యామెల్ కేస్ అదే చెప్తున్నా నేనిప్పుడు. అర్థమైందా? అప్పుడు బోర్డర్ రేడియస్ అయినా ఆటోమేటిక్‌గా వచ్చింది చూడండి. 10 పిక్సెల్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? థిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. So, property is an immutable data which is coming from parent to child component. Got it? Property is an immutable data which is coming from parent to child component. But state is the data which is inside a component, that is functional component or class component, where we want to maintain the data inside the component. It will not be exposed outside. దీన్ని ఎలా నువ్వు వాడతావు వాళ్ళు నువ్వు ఏదైతే ఇన్‌పుట్ వస్తుందో అది ఇమ్యూటబుల్ చేంజ్ చేయలేవు. దాన్ని మీరు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకొని మీరు చేంజెస్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ స్టేట్ అంటే యూ వాంట్ టు మెయింటైన్ ద స్టేట్ యూజింగ్ వేరియబుల్ అండ్ యూజింగ్ యూజ్ స్టేట్ అండ్ సెట్ స్టేట్. యూజ్ స్టేట్ అనేది నీకు రిటర్న్ చేస్తది డిస్పాచ్ ఫంక్షన్. ఈ డిస్పాచ్ ఫంక్షనే సెట్ కోర్స్. ఓకే. ఇనిషియల్ ఏదైతే మీరు ఇచ్చిందనుకో ఫస్ట్ వాల్యూ అది వేరియబుల్. డిస్పాచ్ వచ్చి ఫంక్షన్ అన్నమాట. గాట్ ఇట్? అది ఇనిషియల్ స్టేట్ తీసుకుంటది. ఇదిగోండి ఇనిషియల్ స్టేట్ మీరు ఏదైతే ఇస్తున్నారో అది ఇన్‌పుట్‌గా తీసుకొని మీకు పంపిస్తదనమాట. ఈ వేరియబుల్‌ని మీరేమైనా ఇచ్చుకోండి. బి ఇచ్చుకో, ఏబీ ఇచ్చుకో, సెట్ కోర్స్ అని ఇస్తే మీకు మీనింగ్‌ఫుల్‌గా ఉంటది. దాని పేరు నువ్వేమైనా పెట్టుకో నో ప్రాబ్లమ్. ఏబీసీఎఫ్‌డిహెచ్ఐజీకే అయినా పెట్టుకో నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే నువ్వు మీనింగ్‌ఫుల్ సెట్ కోర్స్ అని మీనింగ్‌ఫుల్‌గా ఇస్తే దీనికి నువ్వేదైతే సెట్ చేస్తావో అగైన్ ఇది అప్‌డేట్ అవుతదని మనకు అర్థమవుతది. ఓకేనా? దాని మీనింగ్‌ఫుల్ వర్డ్ మనం పెట్టామంతే. అదే పెట్టాలా సార్ అంటే నీ ఇష్టం. ఏబీసీడీ నీ పేరే పెట్టుకో దాని పేరు. టీఎస్ఆర్ సాగర్ అనే పెట్టుకుంటా. అది సెట్ స్టేటే. ఎందుకంటే ఇట్స్ ఎ డిస్పాచ్ ఫంక్షన్. ఓకే. అది నేను చెప్పేది. గాట్ ఇట్. దట్ ఈస్ ఫైన్. సో, ఇప్పుడు ఇది ఫంక్షనల్ కాంపోనెంట్.
దీన్ని మనం క్లాస్ కాంపోనెంట్ లోకి చేంజ్ చేద్దాం. ఓకేనా? ఎక్స్‌పోర్ట్ క్లాస్ కోర్స్ డీటెయిల్స్ క్లాస్. మీరు రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఒకటే. అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ దానికి కన్‌స్ట్రక్టర్ ఉండాలి. ఏందంటే అది క్లాస్ కాంపోనెంట్. దానికి సూపర్ పంపించాలి. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఎక్స్‌టెండింగ్ ఫ్రమ్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ కాబట్టి సూపర్ క్లాస్ ఇదే కదా! అందువల్ల సూపర్ క్లాస్ కన్‌స్ట్రక్టర్ కాల్ చేయాలి. మీకు ఏవైతే ప్రాపర్టీస్ వస్తున్నాయో వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి? మనం థిస్ అని వాడతాం. థిస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు దాంట్లో కోర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ పెట్టేసుకొని ఆ కోర్స్ ఆబ్జెక్ట్‌కి నువ్వు ప్రాప్స్ డాట్ కోర్స్ అది ఆబ్జెక్టే కదా! ఈక్వల్ టు ఉండదు ఆబ్జెక్ట్‌లో. ఇలా ఇచ్చుకోవాలన్నమాట. గాట్ ఇట్. ఇలా ఇచ్చుకుంటే దీనికి నువ్వు యూ విల్ డూ రెండర్. తెలుసు కదా! రెండర్ రాసిన తర్వాత రిటర్న్ రాసి దాని లోపల మీరు దీనికి మేళం వాయిస్తే ప్రశాంతం అయిపోద్ది మ్యాటర్. గాట్ ఇట్. రిటర్న్. రిటర్న్ కీవర్డ్ తప్పుంది. అది సజెస్ట్ చేస్తుంది. పెద్ద మనిషి. గాట్ ఇట్. ఇలా. ఇదైనా ఇలా తీసుకోవాలన్నమాట. థిస్ డాట్ స్టేట్ అంటే నువ్వు సెట్ చేస్తున్నావు దానికి. థిస్ డాట్ అంటే థిస్ అంటే క్లాస్ లోపల ఉన్న ఇన్‌స్టాన్స్ ఏరియా. అంటే ఇదంతా ఇన్‌స్టాన్స్ ఏరియా అంటారు. అంటే ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేస్తారు. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల. దీనికి పాయింట్ ఔట్ చేయాలా దీని లోపల నుంచి అంటే థిస్. జావాలో అయినా, సి షార్ప్‌లో అయినా, జావా స్క్రిప్ట్‌లో అయినా థిస్ మెమరీ ఏరియా ఆఫ్ ద కరెంట్ కాంపోనెంట్ క్లాస్. దాని లోపల అన్నిటిని మొత్తాన్ని థిస్ అని పెట్టి మనం యూజ్ చేస్తాం. ఓకే. థిస్ డాట్ స్టేట్ అంటే నువ్వు స్టేట్ సెట్ చేస్తున్నట్టు. దాని లోపల కోర్స్‌ని ప్రాపర్టీస్‌లో ఉన్న కోర్స్‌ని సెట్ చేస్తాను. ఇప్పుడు నేను కోర్స్ డీటెయిల్ క్లాస్ కూడా నేను ప్రింట్ చేస్తా కోర్సెస్‌లో. ఇబ్బందేం లేదు. దీని బదులు కోర్స్ డీటెయిల్స్ క్లాసే ప్రింట్ చేస్తా. దాన్ని ఇంపోర్ట్ చేయాలి కదా! ఇప్పుడు చూడండి వర్క్ అవుతది. వర్క్ అవ్వకుండా ఎక్కడికి పోదు. రియాక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్, కోర్స్ ఈస్ నాట్ డిఫైన్డ్. కోర్స్ డీటెయిల్‌లో ఎందుకు? ఒకసారి దాని లోపలికెళ్దాం. రియాక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. మనము రియాక్ట్ ఇంపోర్ట్ చేయాల. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ డెక్ట్. రియాక్ట్ కూడా ఇంపోర్ట్ చేయాలా రియాక్ట్ నుంచి. థట్ ఈస్ ఫైన్. ఇప్పుడు చూడండి. వచ్చిందా? మళ్ళీ కోర్స్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఆ! కోర్స్ ఎందుకు నాట్ డిఫైన్డ్ అంటే స్టేట్ లోపలుంది. అంటే థిస్ డాట్ స్టేట్ డాట్ కోర్స్. గాట్ ఇట్. అది మీకు ఎర్రర్ రావడం వల్ల మీకొక ఐడియా వచ్చింది. అది ఎందుకు రాలేదు అని. నేను థిస్ డాట్ స్టేట్ ఎందుకు పెట్టాలని మీకు ఐడియా వచ్చింది. నేను తెలుసో తెలియకో ఫస్ట్ రాంగ్ రాసి రైట్ రాయడం వల్ల మీకు రాంగ్ ఎందుకొచ్చింది తెలుస్తది. రైట్ ఎందుకొచ్చింది తెలుస్తది. నేనిక్కడ కాపీ పేస్ట్ చేశాను కాబట్టి నేను దాన్ని గమనించలా. కానీ ఎర్రర్ వచ్చింది గదా! దాని తర్వాత మనకు అర్థమైంది గదా! కోర్స్ డీటెయిల్స్ కెనాట్ బి యూజ్డ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. అంటే కోర్స్ డీటెయిల్ క్లాసు మనం ఇనిషియలైజ్ చేయకముందే మనం యూజ్ చేయలేమంట. ఎందుకు యూజ్ చేయలేం? ఎక్కడ యూజ్ చేయలేం? అది చూద్దాం మనం. ఎక్స్‌పోర్ట్ క్లాస్ కోర్స్ డీటెయిల్స్ కాంపోనెంట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని తీసేసి సెపరేట్‌గా పెడతా. ఓకే. కోర్స్ డీటెయిల్స్ డాట్ జేఎస్ఎక్స్. దిస్ ఆల్రెడీ ఎక్సిస్ట్స్. ఓకే. కోర్స్ డీటెయిల్స్ క్లాస్ అని పెడతా. ఇలా పెడుతున్నా. ఓకేనా? నేనేం చేస్తాను రియాక్ట్ డాట్ ఎక్స్టెండ్ దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నా. సో, కోర్స్ డీటెయిల్స్‌లో ఇప్పుడు ఫంక్షన్ కాంపోనెంట్ ఒకటే ఉంది గదా! కోర్స్ డీటెయిల్ క్లాస్‌లో క్లాస్ కాంపోనెంట్ ఒకటే ఉంది. ఇప్పుడు దీంట్లో దీన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేంజ్ చేద్దాం. స్టైల్ పారాగ్రాఫ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడుందది స్టైల్? ఓకే. స్టైల్ పారాగ్రాఫ్ ఈస్ నాట్ అంటే కోర్స్ డీటెయిల్స్‌లో ఉంది. ఇక్కడ గూడా వాడాలి గదా! వాడుకుందాం. ఓకేనా? అందువల్ల ప్రతి దానికి సెపరేట్ క్లాస్ ఇచ్చాం. సెపరేట్. ఓకే. రిఫ్రెష్ చేయండి. మనకొద్దన్నా వస్తది. వద్దన్నా రావాల్సిందే. రావాల్సిందే. గాట్ ఇట్. యూ కెన్ ఏబుల్ టు డూ థిస్ యూజింగ్ క్లాస్ కాంపోనెంట్. బట్ 16.8 నుంచి హూక్స్ చాలా ఈజీ. చాలా బెటర్ వే. ఇంత కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కోర్స్ డీటెయిల్స్‌కెళ్ళండి. చాలా లెస్ కోడ్ మనం రాసేసి చాలా సింపుల్‌గా దిస్ అంటే ఎక్స్‌ట్రాగా దానికి ఒక హీప్ మెమరీలో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి, అది మళ్ళా దాన్ని ఎరేజ్ చేసి, దాన్ని మెమరీ అలొకేట్ చేసి, గార్బేజ్ కలెక్షన్ ఇయన్నీ ఇంత డ్రామా ఉంటది. కాబట్టి ఫంక్షన్ కాంపోనెంటే తీర్చి కొడితే తమ్ముడా అంటే పలుకుద్ది. అర్థమైంది గదా! దాన్ని మర్యాదగా ఏవండి అని పిలవాలి క్లాస్‌ని. అర్థమైందా? ఈడనుకో తమ్ముడిలాగా బిహేవ్ చేస్తాడు. ఫంక్షనల్ కాంపోనెంట్ వెరీ సింపుల్.
హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొని వచ్చేస్తాడు. అదే క్లాస్ కాంపోనెంట్ అనుకో, ఇది ఒక అమ్మాయి క్లాస్ కాంపోనెంట్ అంటే అమ్మాయిని మనం బతిమలాడాల్సి వస్తుంది. కాబట్టి దీంతో మనకు పనిలే. అంటే అదొక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నా. ఈడనుకో మన ఫ్రెండ్ లాంటోడు. రారా మాము అంటే వెంటనే హి విల్ కమ్. షర్ట్ ఏసుకొని వచ్చేస్తాడు. దీనికి మనం ఏం చేయాలా? మేకప్పు, పౌడరు అన్నీ చూపించాలి. అప్పుడే వస్తది. ఈ దిస్సు, స్టేటు అందువల్ల ఫంక్షనల్ కాంపోనెంట్ 16 ఈజీగా వస్తది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనకు అర్థం అవ్వడానికి ఈజీ అన్నమాట. మేకప్ ఏసుకొని 2 గంటలు ఫోటో షూట్ కోసం వెయిట్ చేసే బదులు జస్ట్ షర్ట్ ఏసుకొనొచ్చి మనం సెంటర్‌లో మంచి ఫోటో తీసి దాన్ని మంచి ఎడిటింగ్ చేసి హై లెవెల్‌లో చూపించడం మేలు గదా! 2 అవర్స్ వెయిట్ చేయడం కంటే. ఈలోపు మనం 10 ఫోటో షూట్‌లు అయిపోతాయి. అదే ఆడ ఇంపార్టెంట్. గాట్ ఇట్. అట్లా. గాట్ ఇట్. సో, ఇప్పుడు ఇంకొకటేందంటే ప్రాపర్టీ టైప్స్ ఉన్నాయి మనకి. నేనేమంటానంటే, మనకి ఏమేం ప్రాపర్టీస్ వస్తున్నాయి, దానికి ఏం టైప్స్ మనం స్ట్రిక్ట్‌గా మెన్షన్ చేయాలి అంటే, వి కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఓకేనా? ఇప్పుడు ఇదే కదా! ఈ క్లాస్‌కి డాట్ ప్రాప్ టైప్స్ టీవై క్యాపిటల్ టీ అనుకుంటా. ప్రాప్ టైప్స్ ఈక్వల్ టు చూడండి ప్రాప్ టైప్స్. ప్రాప్ టైప్స్‌లో ఫస్ట్ కోర్స్ ఉంది గదా! ఒకటే కదా కోర్స్ వచ్చేది. దానికి ఆబ్జెక్ట్ ఈస్ రిక్వైర్డ్. అంటే మనం ఇవ్వచ్చు దానికి. మళ్ళా దాని కోర్స్ లోపల మనం ఇలా ఇవ్వచ్చు. ఏది? కోర్స్ ఐడీ గదా! రిక్వైర్డ్. నేమ్, డ్యూరేషన్ ఇవన్నీ రిక్వైర్డ్ అని మనం ఇవ్వచ్చు. రియాక్ట్ డాట్ ప్రాప్ టైప్స్ దీన్ని మనం లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. గాట్ ఇట్. అప్పుడు మనం ఏదైనా రాంగ్ ఇచ్చినా సరే డేటా టైప్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి. గాట్ ఇట్. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా నువ్వు డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. అది దేనికైనా ఇవ్వచ్చు. క్లాస్ కాంపోనెంట్‌కైనా ఇవ్వచ్చు. కోర్స్ డీటెయిల్స్‌కైనా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా ఇవ్వచ్చు మనం. కోర్స్ లోపల మనం కోర్స్ ఐడీ రియాక్ట్ డాట్ ప్రోటోటైప్స్ మనం అన్నా ఇవ్వచ్చు. అన్ని కోర్స్ డ్యూరేషన్, కోర్స్ ఫీ మొత్తం ఇవ్వచ్చు. వి కెన్ ఏబుల్ టు డిజైన్ వాట్ ఈస్ ద టైప్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. గాట్ ఇట్. యూ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద డేటా టైప్స్ ఆఫ్ ఇట్. బట్ ప్రాప్ టైప్స్ మనం ఎక్కువ వాడం. బట్ హై లెవెల్ ప్రాజెక్ట్స్ లోనే వాడతాం. గాట్ ఇట్. గాట్ ఇట్. ఇది అయిపోయిన తర్వాత వి విల్ క్లోన్ సమ్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అంటే టైప్ అండ్ స్టాటిక్ టైప్ డిక్లరేషన్. లైన్ నంబర్ 35 అంట. ఇక్కడ React.prop type is deprecated since React.15.5.0 using npm module prop types. అంటే మనం npm prop types ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఎక్స్‌ట్రాగా. గాట్ ఇట్. వి నీడ్ టు డూ దట్. 1 సెకండ్ మా. ఓకే. సారీ గైస్. ఐ గాట్ ఎ ఫోన్. ఇంపార్టెంట్ వాయిస్ ఆఫీస్ కాల్. దట్ ఈస్ ఫైన్. సో అప్పుడు మనం npm ఇన్‌స్టాల్ ప్రాప్ టైప్స్ ఇన్‌స్టాల్ చేసి వి కెన్ ఏబుల్ టు సెట్ ఇట్. npm module props types. ఓకే. వాట్ యూ డు నౌ యూ కెన్ ఇన్‌స్టాల్ ఇట్. npm install prop types. That is what. ఏదైనా ఒక ఎక్స్టర్నల్ లైబ్రరీ ఇఫ్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ యూ డు npm install. అప్పుడు అది చేసినప్పుడు
package.json లో డిపెండెన్సీస్లో వచ్చి కూర్చుంటది ఇక్కడ చూడండి. మీరు ఏమి ఇన్స్టాల్ చేశారు, మీరు ఇన్స్టాల్ చేసిన ప్రతిదీ package.json లో కూర్చుంటది వచ్చి. వాట్ ఇట్ వచ్చిందా? ఇప్పుడే వచ్చింది, అది మన కళ్ళ ముందే వచ్చింది. ఇప్పుడు మన కోర్స్ డీటెయిల్స్కి వెళ్ళి ఏవైతే ఉన్నాయో ప్రాప్ టైప్స్ చూడండి. ప్రాప్ టైప్స్ డాట్ స్ట్రింగ్ ఇప్పుడు వచ్చింది కదా కరెక్ట్ గా. దట్ ఈస్ వాట్ npm ఇన్స్టాల్ ప్రాప్ టైప్స్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మనకి దాని ఇంటెలిజెన్స్ అర్థమైతే చాలు. ఒక్కసారి మనం ఆ ఫ్లోకి వచ్చామంటే నిన్నెవరు ఆపలేరు అనమాట. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఒకసారి మనకి బేస్ అర్థమైంది అనుకో, నువ్వు దాన్ని ఆడుకుంటావు. ఏముంది చెప్పండి, జాబ్ చేయడం ఈజీ, నేర్చుకోవడం ఈజీ. కొంచెం శ్రద్ధ పెట్టాలి మీరు అంతే. అది ఆల్రెడీ లోడ్ అయ్యి కొట్టుకుంటా ఉంటది. లెట్స్ సీ. ఓకే, ఇంకోటి ఏదో ఉంది ఇక్కడ 36 లో చూద్దాం. వచ్చింది కదా. అరే మళ్ళా ఇది టైపో అంట. టైపో 36 టైపో. ఇది మనం కరెక్టేనా? కోర్సెస్ లో ఇన్స్ట్రక్టర్ ఉన్నాడా లేడా? కోర్స్ ఇన్స్ట్రక్టర్, కోర్స్ ఫీ, కోర్స్ డ్యూరేషన్. అంతే. కోర్స్ డీటెయిల్ దీని పక్కన పెడదాం ఫస్ట్. టైపో. వాట్ ఈస్ ద టైపో? టైపో ఇన్ స్టాటిక్ క్లాస్ ప్రాపర్టీ డిక్లరేషన్ 30 లైన్ నెంబర్ 30 అంట. లెట్స్ చెక్ ద సింటాక్స్ వన్స్. అంతా కరెక్ట్ గానే ఉందా లేదా? ఫంక్షనల్ కాంపోనెంట్స్ డిఫాల్ట్, అది ఓకే, దాన్ని వదిలేయండి. ప్రాప్స్ టైప్స్ ఎక్కడ ఉన్నాయి? లెట్స్ చెక్ నౌ. ప్రాప్ టైప్స్ అనేది స్మాల్ ఇవ్వాలి, క్యాపిటల్ ఇవ్వకూడదు. ఓకేనా? అదే అక్కడ మెన్షన్ చేస్తుంది. ప్రాప్ టైప్స్ ఇక్కడ కూడా మనం ప్రాప్ టైప్స్ ఇద్దాం స్మాల్. ప్రాప్ టైప్స్ అనేది స్మాల్, కానీ ఇక్కడ ఇది మెయిన్ వచ్చి క్యాపిటల్ అన్నమాట. ఇప్పుడు సాల్వ్ అయింది చూడండి. అది క్యామెల్ కేస్. ఓకే, camel case you are defining the prop types and you are using the prop types as a type. It's a class అన్నమాట. నేమ్ స్పేస్ అను క్లాస్, దాంట్లో స్ట్రింగ్ ఇవన్నీ మీరు వాడొచ్చు. ఇట్స్ ఎ ప్రాప్ టైప్స్ ఈస్ ద టైప్ స్ట్రింగ్ నెంబర్ ఆబ్జెక్ట్. మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో అది మెన్షన్ చేయాలనుకుంటే యూ కెన్ మెన్షన్ ఇట్, నో ఇష్యూస్. వాట్ ఇట్ మీరు ఏది కావాలంటే అది మెన్షన్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్డేట్ ద ప్రాప్ టైప్స్. మీరు డిఫాల్ట్ ప్రాప్ టైప్స్ అసలు కోర్స్ ఐడి ఇవ్వలేదు, మీరు ఇవ్వాలనుకో, మీరు ఇదే డిఫాల్ట్ ప్రాప్ టైప్స్, డిఫాల్ట్ ప్రాపర్టీస్, కోర్స్ డిఫాల్ట్ ఐడి, మీరు ఏదైనా డిఫాల్ట్ కోర్స్ ఇలా ఇవ్వచ్చు. ఇవ్వకపోతే నేను అదే చెప్తున్నా. చూడండి, నేను ఇప్పుడు ఇది అప్డేట్ చేశాను కదా. ఇప్పుడు నేను కోర్సెస్కి వెళ్ళి కోర్స్ డీటెయిల్స్ ఇస్తా. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్కే కదా మనం ఇచ్చాం. కోర్స్ డీటెయిల్స్ లో నేను కోర్స్ ఇవ్వాల, అసలు నేను ఇవ్వలేదు అనుకో, డిఫాల్ట్ గా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, నేను ఇవ్వను. కెనాట్ డిఫైన్ రీనేమ్. సో ఇప్పుడు ఇది లేనప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సెకండ్ కోర్స్. ఓకే, దీనికి ఇవ్వలేదు, కోర్స్ డీటెయిల్ క్లాస్ ఇవ్వలేదు అనుకో. ఓకే, నేను ఇక్కడ కోర్స్ డీటెయిల్ క్లాస్ ఇచ్చానా? గాట్ ఇట్, అర్థమైంది. కోర్స్ డీటెయిల్స్ క్లాస్ కాదు, కోర్స్ డీటెయిల్స్ కి అసలు ఇవ్వలేదు అనుకో, అసలు ఇవ్వట్లే. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ లో లైన్ నెంబర్ ఇక్కడ వస్తుంది అనమాట మనకి. ఓకే, సో కోర్స్ డీటెయిల్స్కి వెళ్ళి ఇక్కడ ఐ థింక్ డిఫాల్ట్ ప్రాప్స్ డాట్ కోర్స్ అనమాట. అది లేకపోతే డిఫాల్ట్ అంటే ఇక్కడ నువ్వు దీన్ని సేఫ్ పారామీటర్. ప్రాప్స్ లో కోర్స్ ఉందా? లేదు. కాబట్టి లేకపోతే అసలు లేదు అనుకుంటే డబుల్ కొటేషన్స్ లో మీరు ఇది తీసుకోవాలి, డిఫాల్ట్ ప్రాప్స్. ఇప్పుడు వస్తుంది చూడండి, డిఫాల్ట్ ప్రాప్స్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఎందుకు డిఫైన్ అవ్వలేదు? మనం చేసాము కదా. సెకండ్ ఎందుకు రాలేదు చూస్తున్నాం.
డిఫాల్ట్ ప్రాప్స్. ఫంక్షన్ కాంపోనెంట్స్ డాట్ డిఫాల్ట్ ప్రాప్స్. డిఫాల్ట్ ప్రాప్స్ వర్క్ అవుతుంది. యాక్చువల్‌గా మనం ఎవ్వరం వాడం డిఫాల్ట్ ప్రాప్స్. కానీ అది ఉంది కాబట్టి ఇస్తున్నాం. అదొక ఆప్షన్ ఉంది మనకి. యూజ్ చేసుకోవచ్చు మనం. కానీ రియల్ టైమ్‌లో డిఫాల్ట్ ప్రాప్స్ వాడరు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే డిఫాల్ట్‌గా నువ్వు ఇచ్చే పనైతే ఇంక ప్రాపర్టీస్ ఎందుకు? ఇది జస్ట్ ఇలా ఇవ్వచ్చు అని చెప్పడానికి ఒక కండిషన్. అదొక ఎగ్జాంపుల్ అంతే. నాకు తెలిసి ఇలానే ఉంటదది కోర్సు. దాని మించి ఇంకేం లేదు. ఇలానే ఉంటది బేసికల్‌గా. ప్రాపర్టీస్‌లో డిఫాల్ట్ ప్రాప్స్ వచ్చేస్తది డాట్ కోర్స్. కానీ అది నో ఇష్యూస్. మనం ఏం చేద్దామంటే క్వెషన్ మార్క్ పెడదాం. లేకపోతే. సో దట్ లేకపోతే వదిలేయమని అర్థం. అంటే వదిలేయి. లేకపోతే వదిలేయి. ఉంటే తీసుకో. ఉంటే ప్రింట్ చేయి. లేదంటే వదిలేయి అని అర్థం అన్నమాట. చూడండి. లేదు కాబట్టి వదిలేసింది. సో మేబీ మనం దీన్ని ఇలా వాడదాం. డిఫాల్ట్ ప్రాప్స్ అనేది ఏమైనా వస్తదా? అనేది తెలీదు మనకి. డిఫాల్ట్ ప్రాప్స్‌ని మనం ఎప్పుడు యూజ్ చేయలేదు. అది అంత అవసరం లేదు గూడా. బట్ ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ఎలా ఇంజెక్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు. నేనెప్పుడు ఇంజెక్ట్ చేయలా. రియల్ టైమ్‌లో మనం ఎప్పుడు డిఫాల్ట్ ప్రాప్స్ వాడం. ఓకే. కానీ ఇలా చేస్తే రావట్లేదు. అది చూస్తా. నేను ఎక్స్‌ప్లోర్ చేసి చెప్తానులెండి డిఫాల్ట్ ప్రాప్స్. నేనెప్పుడు యూజ్ చేయలా డిఫాల్ట్. అసలు వాడం డిఫాల్ట్ ప్రాప్స్. వచ్చిందో లేదో చూద్దాం. రాదు. అలా రాదది. ఒక సెకండ్. డిఫాల్ట్ ప్రాప్స్. ఓకే. ఫైన్. నో ఇష్యూస్. సో దట్ ఈస్ ద ప్రాపర్టీస్, స్టేట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్‌లో స్టేట్ ఎలా వాడాలి? క్లాస్ కాంపోనెంట్‌లో స్టేట్ ఎలా వాడాలి? ప్రాపర్టీ టైప్స్, టైప్ డిక్లరేషన్ ఎలా చేయాలి? ఓకే. ఎవ్రీథింగ్ మనం చూసాం. ఇప్పుడు మనము కోర్సెస్‌కెళ్తే మనం మల్టిపుల్ కోర్సెస్ వన్ బై వన్ ఎందుకు చేయాలి ఇలా? వన్ బై వన్ మనం ఇలా ఎందుకు చేయాలి అంటున్నానే. సో దట్ ఈస్ వాట్ రెండరింగ్ ద లిస్ట్ ఈస్ ద నెక్స్ట్ మాడ్యూల్. రెండరింగ్ లిస్ట్ ఫిల్టర్ మనం ఆల్రెడీ చూసాం. జావాస్క్రిప్ట్ ఫిల్టర్. ఇప్పుడు మ్యాప్ చూద్దాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మ్యాప్ వాడదాం. మ్యాప్ ఎలా వాడాలంటే కోర్సెస్ పెట్టేసి ఇలా బ్రేసెస్ ఇస్తున్నాం. కోర్సెస్ డాట్ మ్యాప్. ఫస్ట్ కోర్స్ కామా ఇండెక్స్ తీసుకుందాం. ఎల్‌బి రిటర్న్ ఇలా కోర్స్ డీటెయిల్స్ ఇస్తా ఎవ్రీ టైమ్. ఓకే. కోర్సెస్ ఆఫ్ ఐ. అర్థమైందా? ఇండెక్సే కదా ఐ అంటే. ఇలా మ్యాప్ ఇస్తే ఎవ్రీ టైమ్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సు ఇట్ కెన్ ఏబుల్ టు అప్డేట్ ఇట్. అన్నీ డిఫైన్ చేసి ప్రింట్ చేస్తది. అర్థమైందా? సో మ్యాప్ ఈస్ యూజ్డ్ టు హెల్ప్‌ఫుల్ టు మోడిఫై ద కంటెంట్ విచ్ ఈస్ ఇన్‌కమింగ్ కంటెంట్. ఎవ్రీ టైమ్ వచ్చే కోర్స్‌ని నువ్వు ఆ క్లాస్‌కిచ్చి ఆ క్లాస్‌ని రెండర్ అయ్యేలాగా చేస్తాం మ్యాప్ ఆపరేషన్. ఫిల్టర్ ఆపరేషన్ మీకు తెలుసు. యూ కెన్ ఏబుల్ టు ఫిల్టర్ ఓన్లీ ద కండిషన్స్. బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ రెండర్. నేను ఇందాక మనం యూజ్ చేసాం కదా ఇక్కడ. ఫైండ్ ఇండెక్స్, ఫిల్టరు ఇవన్నీ ఫైండ్ ఇండెక్స్ ఫిల్టర్ అన్నమాట. ఐ వాంట్ టు ఫిల్టర్ కోర్స్ బై ఐడీ. గాట్ ఇట్. అలా. ఇది ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్. లేదంటే ఫిల్టర్ వర్కే. ఐ వాంట్ టు ఫిల్టర్ బై కండిషన్. గాట్ ఇట్. ఇది యూ వాంట్ టు డు మ్యాప్ ఆపరేషన్. ఇది రిటర్న్ పెట్టకపోతే ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అదర్‌వైస్ ఇట్ విల్ బి ఎంప్టీ చూడండి. లూప్ కంప్లీటెడ్ విత్ అన్‌డెలివర్డ్ నోటిఫికేషన్. రిటర్న్ పెడితే ఇట్ విల్ రిటర్న్ ద కోర్సెస్. దట్ ఈస్ ద మ్యాప్ ఆపరేషన్. ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ చేయండి. దీంట్లో పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్నుంటాయి. చూడండి ఇచ్చాం గదా! దాన్ని మనం ఫిల్టర్ చేసి ఆఫ్‌లైన్ ఉంటే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఉంటే ఆన్‌లైన్ ఫిల్టర్ చేసుకున్నాం. ఏముంది? ఇక్కడ కోర్స్ యాక్టివా? ఇన్‌యాక్టివా పెడదాం ఇక్కడ. ఈజ్ యాక్టివ్. ఈజ్ యాక్టివ్. ట్రూ. అన్నిటికి ట్రూ పెడదాం. దీనికి ఫాల్స్ పెడదాం. ఇప్పుడేమవుతదో తెలుసా? చూడండి. కాన్స్ట్ ఫిల్టర్డ్ కోర్సెస్ సెట్ ఫిల్టర్డ్ కోర్సెస్. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు ఇక్కడ డైరెక్ట్‌గా కోర్సెస్ డాట్ ఫిల్టర్ ట్రూ. ఏదైతే ట్రూ ఉందో అవన్నీ మనం డైరెక్ట్‌గా సెట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మనం ఫిల్టర్డ్ కోర్సెస్ తీసుకుందాం కోర్సెస్ బదులు. అయిపోయింది క్లియర్. దట్ ఈస్ వాట్. అంతే.
ఐ ఫిల్టర్డ్ ఓన్లీ దిస్. మళ్ళీ నేను తగ్గించేస్తా ట్రూని. ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తా, ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తా. 2 కోర్సెసే ఉంటాయి మనకి. చూడండి 2 ఉన్నాయి చూడండి. దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు ఫిల్టర్. ఇప్పుడు నువ్వు దీన్ని ఫిల్టర్ చేయాలంటే ఎవ్రీ టైము మీరు ఇలా సెట్ చేయవల్లే. డైరెక్ట్ గా అయినా సరే దానికి సెట్ స్టేట్ అవసరం లే. మీరు ఒక్కసారే కదా ఫిల్టర్ చేస్తున్నారు, పేజ్ లోడ్ అయినప్పుడే కదా. అప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఇలా ప్రింట్ చేయొచ్చు అనమాట. అంటే డైరెక్ట్ గా యూ కెన్ అప్డేట్ దిస్ వేరియబుల్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. డైరెక్ట్ గా ఇలా అయినా వాడుకోవచ్చు. నువ్వు దాన్ని అప్డేట్ చేయాలనుకుంటే సెట్ ఇలా రాయాలి. నువ్వు దీన్ని అప్డేట్ చేయట్లే. ఒక్కసారి ఇది ఎప్పుడైతే సెట్ అయిందో దాని తర్వాత ఇదొక్కటే ఒక్కసారే కాల్ చేస్తున్నావు. కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ డూ ద లాజిక్ అండ్ యూజ్ యాజ్ ఎ వేరియబుల్ డైరెక్ట్లీ. నువ్వు దాన్ని ఎవ్రీ టైం మాడిఫై చేయాలి. ఫిల్టర్డ్ కోర్సెస్ అంటే మాత్రం మీరు ఇలా రాయాల్సిందే. ఇప్పుడు నేను రాసి Ctrl Y కొడతా చూడండి, అలా రాయాల్సిందే. గాట్ ఇట్. ఎవ్రీ టైం మీరు అప్డేట్ చేస్తాను అనుకుంటేనే ఇలా రాయండి. లేదంటే ఒక్కసారి నేను లాజిక్ ఎవాల్యుయేషన్ చేస్తాను అనుకుంటే మీరు ఇలా రాసుకోవచ్చు. గెటింగ్ మై పాయింట్. ఇలా నార్మల్ గా రాయొచ్చు డైరెక్ట్ గా ఒక వేరియబుల్ లాగా. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఫిల్టరైజేషన్. అసలు నీకు ఎవ్రీ టైం నేను సెట్ చేయను అనుకుంటే నువ్వు డైరెక్ట్ గా వేరియబుల్ లాగా రాసుకో. ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ ఫైన్. అది నీ ఇష్టం. నువ్వు ఎలా రాసుకుంటావు నీ ఇష్టం. ఒక్కసారే కాబట్టి. ఎవ్రీ టైం అప్డేట్ చేస్తున్నాం అంటే మాత్రం ఇలా రాయాలి. సెట్ స్టేట్ లాగా. గాట్ ఇట్. ఫిల్టర్ కోర్సెస్. దట్ ఈస్ ఫైన్. గాట్ ఇట్. దట్ ఈస్ ఫైన్. అది నేను చెప్పేది. సో ఇవన్నీ ఫాల్స్ పెట్టేసేయండి. ఇట్ విల్ ఫిల్టర్. దిస్ ఈస్ వాట్ ఫిల్టర్ అండ్ మ్యాప్. దీనికి మనం ఫిల్టర్ అండ్ మ్యాప్ యూజ్ చేస్తాం. గాట్ ఇట్. చూడండి అప్డేట్ అయిందా? దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. ఇంక ఇవన్నీ అంతే నార్మల్. ఫిల్టరు మ్యాపే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు దీనికి కీ ఇవ్వాలి మనం. కీ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రీరెండరింగ్ అప్డేట్ అవుతుంది. కీ ఈక్వల్ టు లో వర్చువల్ DOM ఇట్ విల్ రిమెంబర్ బేస్డ్ ఆన్ ద కీ వెదర్ ద డేటా విచ్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ దిస్ ఈస్ చేంజ్డ్ ఆర్ నాట్ అని చెప్పి ఇట్ విల్ రిమెంబర్. ఎవ్రీ టైం మనం కీ ఇండెక్స్ ఇవ్వడం వల్ల ఇట్స్ ఎన్ యూనిక్ కదా. ఇండెక్స్ కూడా యూనిక్ కదా. ఫస్ట్ దానికి 0 వస్తుంది, నెక్స్ట్ దానికి 1 వస్తుంది. దీన్ని కూడా మనం ఇప్పుడు డీబగ్ చేసి చూద్దాం. ఏముంది, దేన్నైనా సోర్సెస్కి వెళ్ళడం, కన్సోల్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే తీసేయడం, ప్రీవియస్ ఎర్రర్స్. కోర్స్ డీటెయిల్సే కదా మనం ఇచ్చింది ఇక్కడ. డీటెయిల్స్ కాదు, ఇదేనా? కాదు. కోర్స్ డీటెయిల్స్ క్లాసా? కాదు. కోర్స్ డీటెయిల్స్ కోర్సెస్. ఓకే ఓకే ఓకే. కోర్సెస్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా డీబగర్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ రీరెండరింగ్ కదా. రెండరింగ్ ఇండెక్స్ ఏంది, కోర్స్ ఏంది, ఇది ఫస్ట్ది రెండర్ అయింది అంతే. 2 కదా, కాబట్టి 2 టైమ్స్ రెండర్ అవుతాయి. ఫస్ట్ది ఏంది, కోర్స్ 0, ఇండెక్స్ 0, మళ్ళీ వస్తుంది కోర్స్ ఇండెక్స్ 1, కోర్స్ ఇది అంతే. అది దీంట్లోకి వెళ్తుంది. అప్పుడు నువ్వేం చేయాలా, యూ కెన్ గో ఇన్సైడ్. ఈ కోర్స్ డీటెయిల్ క్లాస్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. ఇక్కడ పాయింటర్ పెట్టు, వస్తుంది పాయింటర్ వస్తుంది చూడు, సెట్ చేయి. ఇబ్బంది ఏం లేదు. వచ్చిందా పాయింటర్? వచ్చిందా? కోర్స్ డీటెయిల్స్ లో కోర్స్ వచ్చిందా? దాన్ని మీరు సెట్ చేశారా? దిస్ డాట్ స్టేట్ లో ఏముంది, కోర్స్ ఉందా? ప్రింట్ చేస్తున్నారా? ప్రతి దానికి పాయింటర్ వస్తుంది. మీరు ఏం జరుగుతుందో చూడండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీకు దీని మీద అసైన్మెంట్ ఇస్తా. కోర్సు ప్రాపర్టీస్, స్టేట్స్, క్లాస్ కాంపోనెంట్, ఫంక్షనల్ కాంపోనెంట్ రెండిట్లో ఎలా వాడతారు, ఇంతవరకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. రాను రాను సబ్జెక్ట్ చాలా ఇంక్రీజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లో మనం ఏమేమి చేసామో అన్ని రెండర్ అయిపోతాయి. ఓకే. ఫైనల్ గా రెండరింగ్ SVG, రెండరింగ్ ఆడియో, వీడియో అండ్ ఇమేజ్ చేద్దామా? ఫైనా ఫార్మాట్ డాక్యుమెంట్. మీకు ఏ SVG కావాలంటే అక్కడికి వెళ్ళండి. SVG రిపోకి వెళ్ళండి. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇక్కడికి వెళ్ళండి ప్రశాంతంగా. లెట్ ఇట్ వెరిఫై. మనకేం కావాలి, యూట్యూబ్ కావాలి ప్రశాంతంగా. ఓకే, పీస్ఫుల్ గా. ఇది ఒరిజినల్. క్లోజ్ చేయండి. కాపీ వెక్టర్, ఎడిట్ వెక్టర్కి వెళ్ళి కాపీ SVG కొట్టండి. ఫైన్. నేను ఇక్కడ అసెట్స్ లో SVGs అని ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తా. svgs.jsx అని క్రియేట్ చేస్తా. సో దీన్ని మొత్తాన్ని నేను ఒక ఎలిమెంట్కి ఇస్తా.
ఓకేనా? ఇదేంటంటే కాన్స్ట్ యూట్యూబ్ ఎస్విజి ఐకాన్ ఈక్వల్ టు నేను ఇలా ఇస్తా. సో దీంట్లో నేను ఈ ఎస్విజి పెట్టేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ అదొక ఫంక్షన్ అనుకో, ఒక ఫంక్షన్ ఎలిమెంట్. ఓకే, ఇలా ఇచ్చేస్తా. అబ్బా సరే, అదే అలౌ చేస్తుంది, మనం ఇచ్చేద్దాం. ఓకే, సెట్ చేశా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎస్విజిలో మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా. ఎక్స్పోర్ట్ ఇవ్వండి. ఎక్స్పోర్ట్ ఎస్విజి యూత్ ఐకాన్ ఏదైతే ఉందో నేను కోర్సెస్ లో ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇస్తున్నా. H1 యూట్యూబ్ అని ఇచ్చి ఇక్కడ నేను ఇస్తున్నా. ఇక్కడ నేను ఎస్విజి ఇవ్వాలి ఇప్పుడు ఐకాన్. ఓకే, అది కాంపోనెంటే కదా, నేను ఇలా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే అది ఒక ఫంక్షనే కదా, నేను ఇలా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇలా ఇస్తాను. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఎర్రర్ వస్తది. ఎందుకు ఎర్రర్ వస్తదో నేను చెప్పమంటారా? నేను మీకేం చెప్పాను? చెప్తా. నేను మీకేం చెప్పలా ఇంకా. నేనేం చెప్పాను? జేఎస్ఎక్స్‌లో ఐఫోన్‌లు పనికిరావు. ఐఫోన్‌లు ఎక్కడుంటాయో వాటిని మీరు క్యామెల్ కేస్ చేయండి. ఫస్ట్ పాయింట్. ఎర్రర్ పోయిందా? ఎక్కడ ఐఫోన్‌లు ఉంటాయో అక్కడ క్యామెల్ కేస్ చేయండి. ఆటోమేటిక్ సజెస్ట్ చేస్తది. ఇక్కడ ఎస్ఎంఎల్ యాక్సెస్ లింక్ ఏదైతే ఉందో అది కూడా అవసరం లే. ఇక్కడ ఇలా ఇవ్వచ్చు మీరు. గాట్ ఇట్? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దెన్ ఇట్ విల్ వర్క్. అప్పుడు ఇవన్నీ వర్క్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు వచ్చిందా? వచ్చింది. చాలా పెద్దదే వచ్చింది. దీన్ని చాలా సైజ్ చిన్నది చేయండయ్యా. ఇక్కడ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఎలా అంటే విడ్త్ 48, హైట్ 48 వచ్చిందా? ఎస్‌విజి ఏదో మారింది. ఏదో మారింది. ఇది ఏది మారిందంటే ఇక్కడ ఈ పాస్వర్డ్, సి పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి గదా! దిస్ ఈస్ ద దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అన్నమాట. ఇక్కడ ఏదైతే మారిందో అది నాకెలా తెలిసిందంటే యూట్యూబ్ ఐకాన్ ఈస్ నాట్ ప్రాపర్‌లీ కమింగ్. దట్స్ హౌ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. అది పాత్ మీరు చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. నో ఇష్యూస్. ఆ పాత్ మీరు చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇది రాంగే వచ్చిందనుకోండి. మళ్ళీ కాపీ చేయండి. మళ్ళీ ఎస్‌విజి కాపీ చేసి పాత్ వరకు మీరు చెక్ చేసుకోండి. పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ మీరు చేసిన పాతే గదా! యూ ఓన్లీ కాపీడ్ ఇట్. యూ నో దట్. పాత్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ పాత్ వరకు కాపీ చేసి కంట్రోల్ జెడ్ ఎంటర్ చేసేసి ఈ పాత్‌ని రీప్లేస్ చేయండి. యూ గాట్ మై పాయింట్. మీరు రీప్లేస్ చేసుకుంటారు, ఓకే. మీరు దాన్ని కన్ఫర్మేషన్ గూడా చేసుకోండి. ఇప్పుడు ఇది కరెక్ట్ గానే వస్తది. నేనేమంటానంటే ఎస్‌విజి పాత్ ఎడిటర్‌కెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి అంటా నేను. నేను ఆల్‌వేస్ ఇక్కడ పాత్ కాపీ చేసి మీకు అర్థమవుద్ది. ఓకే, ఇది కరెక్ట్ పాతే అని. దెన్ యూ కెన్ కాపీ ఇట్. ఇది ఎవరు చెప్తారు నీకు రియాక్ట్‌లో ఇట్లా చేయాలని? ఎవ్వరు చెప్పరు. నువ్వే సాల్వ్ చేసుకొని నీ ఇబ్బందులు నువ్వు పడితేనే తెలుస్తది. ఎవరు చెప్పరిది. నాకెవరు చెప్పలేదు కూడా. నేను ఓన్‌గానే నేర్చుకున్నా ఫస్ట్ థింగ్. దాన్ని వదిలేయండి. ఇక్కడ ఇది ఎందుకు రాలేదో ఇప్పుడు చూద్దాం. ఇదే కదా పాత్. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. పాత్ ఎందుకో రాంగ్ వస్తుంది. ఎక్కడో మిస్టేక్ వచ్చింది పాత్. ఇప్పుడు కరెక్ట్. అంటే దాన్ని కరెక్ట్‌గా చూసి చేసుకోవాలన్నమాట. ఓకే. కావాలంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైతే మార్చామో ఇక్కడ స్ట్రోక్ విడ్త్ మనకేముంటది, ఇలా ఉంటది సీఎస్ఎస్. ఇప్పుడు మీకు ఎర్రర్ వస్తదది. చూడండి. వార్నింగ్స్ ఒస్తాయి. స్ట్రోక్ విడ్త్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? స్ట్రోక్ విడ్త్, డిడ్ యూ మీన్ స్ట్రోక్ విడ్త్? జేఎస్ఎక్స్ విల్ నాట్ అలో హైఫన్. జేఎస్ఎక్స్ అనేది కీ వాల్యూ ప్రాపర్టీస్. జావాస్క్రిప్ట్ రిలేటెడ్. కాబట్టి ఇట్ విల్ బి ఆబ్జెక్ట్స్. ఇట్స్ ఎ కీ విచ్ ఈస్ క్యామెల్ కేస్. ఒక వేరియబుల్ లాగా అనుకో. ఇప్పుడు నీకు రిఫ్రెష్ చేసినా ఇష్యూ ఉండదు. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. ఇమేజెస్ కావాలి. అసెట్స్‌లోనే ఇమేజెస్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. న్యూ ఫోల్డర్ ఇమేజెస్. ఇమేజెస్ లోపల రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి కాపీ చేసుకొని వద్దాం. డే 28 ఆల్రెడీ ఉంది గదా! ఇంకా అక్కడికి ఎందుకిలా ఎళ్ళటం. ఇదే గదా! ఇదే యూజ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇది రెండర్ చేశాననుకుంటా. ఎక్స్‌పోర్ట్ నువ్వు ఇలా అయినా చేసుకో. కోర్సెస్‌కెళ్ళి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ డే 28 ఫ్రమ్ అసెట్స్ ఆర్ అసెట్స్ డే 28.png. దీన్ని డైరెక్ట్‌గా యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ హియర్. ఓకే. ఐఎంజీ
IMG SRC equal day 28, alt day 28, height మీ ఇష్టం, height equal to 200 పిక్సెల్ ఇచ్చిన వాల్యూ ఇచ్చినా సేమ్ అదే తీసుకుంటది. width equal to 350, 200 వద్దు 180 ఇద్దాం. Got it. It will be happening for the same. Got it. మీరు ఇచ్చిన ఇమేజ్ వస్తుంది అనమాట. Where it is, just refresh the same. ఒక్క నిమిషం. ఇంపోర్ట్ IMG డే 28 ఇలా ఇచ్చేసి దీన్ని ఇలా మనం మెన్షన్ చేసుకున్నాం. Now this one. Got it. ఇది ఎందుకు ఎంతసేపు రీలోడ్ అవుతుంది? అబ్బా, మళ్ళీ npm స్టార్ట్ అవుతాం. వచ్చేసిల్లా, దట్ ఈస్ హౌ ఇట్ విల్ రన్నర్. ఎవ్రీథింగ్ ఇలాగే మనకి రన్నర్ అవుతాయి. ఓకేనా? నేను దీన్ని కమెంట్ చేసి పెడతాను, లింక్ కూడా. యూ కెన్ డూ ఇట్. ఓకే, యూ కెన్ యాక్సెస్ దట్. సో యూ కెన్ ప్రాక్టీస్ ద సేమ్ వే, యూ విల్ గెట్ ద అసైన్మెంట్ ఫర్ టుడే. ఓకే, స్టేట్స్ అండ్ ప్రాప్స్, రెండరింగ్ ద లిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, యూ కెన్ డూ ఇట్. ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. See you tomorrow on 36th.